గత కొంతకాలంగా నటసింహం నందమూరి బాలకృష్ణ అంటే బాక్సాఫీస్ వద్ద భారీ విజయం గ్యారెంటీ అనే ట్యాగ్ లైన్ ఉండిపోయింది. అఖండ తర్వాత నుంచి ఆయన జెట్ స్పీడ్ లో దూసుకెళ్తున్నారు. ఇప్పటికే ఈ ఏడాది డాకు మహారాజ్ వంటి సూపర్ హిట్ తో ప్రేక్షకులను ఉర్రూతలొగించిన బాలయ్య ఈ డిసెంబర్ 5న మరోసారి అఖండ తాండవంతో థియేటర్లను షేక్ చేయడానికి సిద్ధమవుతున్నారు. అయితే ఆయన అభిమానులకు మరింత కిక్కిచ్చే వార్త ఏంటంటే ఈ ప్రాజెక్ట్ రన్నింగ్ లో ఉండగానే బాలయ్య తన కెరియర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న మరో క్రేజీ ప్రాజెక్టును పట్టాలెక్కించడానికి సిద్ధమయ్యారు. వీరసింహారెడ్డి వంటి బడా బ్లాక్ బస్టర్ అందించిన డైనమిక్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య ఈసారి ఒక చారిత్రాత్మక నేపథ్యంలో సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ నయనతార మరోసారి బాలయ్యతో జోడీ కడుతున్నారు. రామ్ చరణ్ తో పెద్ద సినిమాను రూపొందిస్తున్న వెంకట సతీష్ కిలారు వృద్ధి సినిమాస్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ భారీ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇటీవలే అట్టహాసంగా మొదలయ్యాయి. ఈ సినిమా షూటింగ్ ను బుధవారం ఉదయం హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఈ వేడుకకు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ముహూర్తపు షాట్ కు సీనియర్ దర్శకుడు బి గోపాల్ క్లాప్ ఇవ్వగా బాలకృష్ణ కూతురు తేజస్వి కెమెరా స్విచ్ ఆన్ చేసింది. ఆపై ఫస్ట్ షాట్ కు బోయపాటి, బాబీ, బుచ్చిబాబు గౌరవ దర్శకత్వం వహించారు. కాగా డిసెంబర్ లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే బాలయ్య కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రం రూపొందుతూ ఉండడం విశేషం. పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అంతేకాకుండా సినిమా థీమ్ ను ఉద్దేశించి బాలయ్య క్యారెక్టర్ ను ఎలివేట్ చేస్తూ ప్రత్యేకంగా తయారు చేయించిన పోస్టర్లు ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇచ్చాయి. ఇప్పుడే ఇలా ఉంటే సినిమా విడుదలయ్యాక ఏ రేంజ్ లో ఉండబోతోందో అనే చర్చ మొదలైంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు మహారాజు అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ లో ప్రారంభం కానుంది. బాలయ్య నుంచి మరో చరిత్ర సృష్టించే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ను ఆశించవచ్చని సినీ వర్గాలు చెబుతున్నాయి.